హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. అప్పుడు వై నాట్ కుప్పం అన్నారు, ఇప్పుడు టూలెట్ బోర్డు పెట్టారు. ఇది ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే వీడియో. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్లో మనం చూసాం, 24 ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్లో వైఎస్ఆర్సిపి నిజంగా అది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో అప్పుడేమో తెలియదు, కానీ వై నాట్ 175 అని చెప్పేసి ఒక భారీ ఎత్తున ప్రచారం అనేది చేశారు. నిజంగా 175 స్థానాలు మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము, ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే, అసలు టీడీపీ జనసేన పార్టీ అసలు కనుమరుగైపోవాలి ఈ దెబ్బతోటి అని చెప్పేసి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే, మేము ప్రతి ఇంటికి ప్రతి నెల ఎంతో కొంత మేము బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళు మాకు ఓటేస్తారనే ఒక కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయారు. అంత కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఇంటికి మేము ₹1,00,000 వరకు మేము లబ్ధి చేకూర్చాము, సో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటు వేస్తారు, ఇక మేము వై నాట్ 175 గెలిచేస్తాము, 175కి 175 ఖచ్చితంగా గెలిచేస్తాము, అందులో వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేశారు, ఇంక్లూడింగ్ వైనాట్ హిందూపురం కూడా. సో ఇప్పుడు తీరా ఎన్నికల రిజల్ట్స్ తర్వాత మనమందరూ చూసాం పరిస్థితి ఏమైందో. కేవలం 11 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం అయిపోయింది. అంటే ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు, లేకపోతే నిజంగా పథకాలు ఇస్తే మనకు ఓటేస్తారన్న ఒక భ్రమలో ఎందుకు ఉండిపోయారు, నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయింది, నిజంగా ప్రజల నాటి ఎందుకని వీళ్ళు పట్టుకోలేకపోయారన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. రకరకాల కామెంట్స్ అనేది ఇప్పటికీ స్టిల్ వినబడుతూ ఉంటాయి, రకరకాల రీజన్స్ అనేవి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎక్కువగా హైలైట్ అవుతుంది మటుకు వైనాట్ కుప్పం అని చెప్పేసి గతంలో భారీగా ప్రచారం అనేది చేశారు. వైనాట్ కుప్పం అని చెప్పేసి భారీ పథకాలు అప్పట్లో గతంలో కుప్పానికి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పేసి అక్కడ సంబంధిత అనేక మంది మంత్రులు కూడా కుప్పానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న మంత్రులందరూ కూడా ఎక్కువ కుప్పం మీదే ఎక్కువ ఫోకస్ చేశారు, ఎలాగైనా సరే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పేసి. సో తీరా ఏమైంది, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి గెలిచారు, అండ్ భారీ స్థాయిలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సో ఇప్పుడు మరి గెలిచిన తర్వాత మరి కుప్పం పరిస్థితి ఏంటి, నిజంగా కుప్పంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అంటే, ఒకసారి చూస్తే నిజంగా షాకింగ్ న్యూసే ఇది. ఏదైతే కుప్పంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఉందో ఇదంతా మీరు చూడవచ్చు, ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయమే. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఇప్పుడు రెస్టారెంట్గా మారుస్తున్నారు. ఎంత అవమానకరం, దీనికంటే అవమానం మరొకటి ఉంటుందా? వైనాట్ కుప్పం అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేశారు, కుప్పంలో గెలవాలని చెప్పేసి, ఎలాగైనా గెలవాలని చెప్పేసి చాలా శతవిధాల ప్రయత్నాలు అయితే చేశారు కదా. అలాంటి పార్టీకి ఇప్పుడు అక్కడ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టేసి ఇప్పుడు అమరావతి హోటల్ అని చెప్పేసి అందులో పెట్టబోతున్నారు, ఒక హోటల్ పెట్టబోతున్నారు. అంటే కంప్లీట్గా అంటే ఈ కార్యాలయం వచ్చేసి కంప్లీట్గా క్లోజిగా. ఇవన్నీ చూడవచ్చు పిక్స్, ఇది ఇంకేమున్నాయి పిక్స్, అది ఇవన్నీ చూడవచ్చు మీరు పిక్స్. మొత్తం డిమాలిష్ చేసి మొత్తం లోపల రీమోడలింగ్ చేస్తున్నారు రెస్టారెంట్ కొరకు. ఇది లోపల పరిస్థితి. ఇదే ఆఫీస్లో గతంలో వైసీపీ నాయకులు ఇదే ఆఫీస్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఎలాగైనా ఓడించాలని అనేక రచనలు ఇదే పార్టీ ఆఫీస్ నుండి చేశారు గతంలో. సో ఇప్పుడు తీరా పరిస్థితి చూస్తే అమరావతి మల్టీ కజిన్ రెస్టారెంట్ ఓపెనింగ్ సూన్ అంతే. సో ఇదండి, అంటే
కాలము ఎంత బలమైన సమాధానం ఇస్తుందంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా మనం ఏదో అనుకుంటాం, అదేదో జరుగుతుంది. ముఖ్యంగా పాలిటిక్స్లో ఏదో అనుకుంటాం, ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. సో ఏదైనా ఒక స్టెప్ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా అంటే ఈ నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున్న ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మేము గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. ప్రతి పార్టీ కూడా గెలవడానికే రాజకీయాలు చేస్తాయి. ఓడిపోవడానికి ఏ పార్టీ కూడా రాజకీయాలు చేయవు. సో మేము గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు. బట్ మొత్తం మేమే గెలవాలనుకోవడం మాత్రం అది పెద్ద మిస్టేక్. అందులో కూడా భారీగా డెవలప్మెంట్ చేసో లేకపోతే భారీగా సంక్షేమాలు చేసో ఇవి ఏదన్నా చేసుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆ స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్కి కొంత విలువ అనేది ఉంటుంది. బట్ కేవలం నవరత్నాల్ని మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేసేసాం, ఖచ్చితంగా నవరత్నాల్ని మమ్మల్ని గెలిపిస్తాయని ఒక మైండ్ సెట్ తోటి వైనాట్ 175 అని చెప్పేసి ఎన్నికలకు వెళ్తే మాత్రం లాస్ట్ టైం ఎలాగైతే ఈ 11 స్థానాలు వచ్చాయో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నాలు చేశారు. బట్ అదే కుప్పంలో ఇప్పుడు టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రెస్టారెంట్ పెట్టబోతున్నారు ఇప్పుడు కుప్పంలో, అదే కార్యాలయంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో. అదే కార్యాలయం నుండి గతంలో ఎన్నికల ముందు భారీగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు అదే కార్యాలయంలో కూర్చొని పనిచేసిన వాళ్ళే. భరత్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేసిన భరత్. సో ఆయన ఇప్పుడు ఏమైపోయారో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆయన ఫోన్లు ఎత్తట్లేదు, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ చాలా న్యూస్ అయితే వస్తుంది. సో ఆయన ఫోన్ ఎత్తట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఇగో ఇలా టీడీపీ పార్టీలోకి జాయిన్ అయిపోతున్నారు. కుప్పంలో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ. టీడీపీలో చేరిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు. సో చూడండి, ఇక్కడ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ కుప్పం క్లోజ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. కుప్పంలో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అనే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సో కుప్పం అంటేనే జనరల్గా మన అందరికి తెలిసిందే, వైఎస్ జగన్ గారికి పులివెందులు ఎలాగో అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అలాంటిది. ఎందుకంటే ఇదే కుప్పం నుండే ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుండి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సో కుప్పంలో ప్రతి గ్రామానికి కూడా, ప్రతి గ్రామంలో కూడా టీడీపీ అనేది బలంగా ఉంది. ఆ బలాన్ని మేము ఢీకొట్టి ఈసారి మేము ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్పేసి అనుకోవడం అన్నది కూడా నిజంగా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది.